మీ ఇంట్లో ఏసీ ఉందా? రెగ్యులర్‌గా గంటల కొద్దీ ఏసీని వాడుతున్నారా? అయితే జాగ్రత్త, ఆ ఏసీ పేలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదెందుకో పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ ఏసీలకు పని చెప్పాలని ఇప్పుడు అనుకుంటున్నారు. బయటికి వెళ్లి ఇంటికి వస్తే ఏసీ ఆన్ చేయకుండా కూర్చోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం వాటిని రెడీ చేస్తుంటారు. అయితే ఏదైనా ఒక వస్తువు కొన్ని రోజులు పని చేయకుండా పక్కన పెడితే అది దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే సమ్మర్‌లో ఎక్కువగా వాడుతుంటారు ఏసీలని. మిగతా కాలాలలో ఇంట్లల్లో ఏసీ ఉంటుంది కానీ దాన్ని రెగ్యులర్‌గా వాడేటువంటి పరిస్థితి ఉండదు. మరి అలా చేస్తే ఒకేసారి సమ్మర్‌లో ఈ యొక్క వాడకాన్ని ఎక్కువగా పెంచితే ఎలాంటి ప్రమాదాలు రాబోతాయి? అలాగే ఏసీ కూడా కొన్ని రోజులు వాడకుండా ఉన్నప్పుడు దానిని వెంటనే ఆన్ చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దానికి ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరం. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత ఏసీని ఆన్ చేసే ముందు ఏసీ యూనిట్ని పరిశీలించడం చాలా అవసరం. ప్రధానంగా ఏమైనా పార్ట్స్ అక్కడ విరిగాయా దాని లోపల, లేకుంటే ఇంట్లో ఎలకలు ఇంకేమో తిరిగి దాంట్లో డ్యామేజ్ చేశాయా, వీటన్నింటిని కూడా చెక్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఏసీని ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏసీలోని ఫిల్టర్లు గాలి నాణ్యతలో నిర్వహించడంలో ఏసీని సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఏసీని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు దుమ్ము ధూళి మొదలైనటువంటి ఫిల్టర్లో కూరుకుపోయి గాలి ప్రవాహాన్ని అడ్డుకొని ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఏసీ ఫిల్టర్ని సరిచూసుకొని దాని స్థానంలో కొత్తది కూడా పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నటువంటి వారు డబ్బు అప్పు చేసి మరీ ఏసీలు పెట్టిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే వాటిని సరిగా మెయింటైన్ చేయలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. సో అయితే ఏసీలు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా పడితే అలా వాడితే మాత్రం అది బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వార్తలు మనం చూసాం. ఇళ్లలో ఏసీలు పేలిపోయినటువంటి ఘటనలు ఈ మధ్యలో హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా పెరిగిపోతున్నాయి. ఏసీ పేలకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు మనడానికి నిపుణులు చెప్పేటువంటి టిప్స్ ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. దాంట్లో నెంబర్ 1, లూజ్ కనెక్షన్, షార్ట్ సర్క్యూట్, వైరింగ్ సరిగా లేకపోవడం, ఏసీ వైర్లను ఎలకలు కొరకడం వంటి కారణాల వల్ల కూడా మనకు తెలియకుండానే ఈ యొక్క పేలుడు సంభవించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే కొన్నిసార్లు కరెంట్ వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి. ఒకసారి హై వోల్టేజ్ కరెంట్ కానీ, లో వోల్టేజ్ కరెంట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ పవర్ సర్క్యూట్ అనేటిది ఏసీలో ఉన్నటువంటి కాయిల్స్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏసీ కూడా పేలొచ్చు. అందుకే స్టెబిలైజర్ను ఉపయోగించడం ఉత్తమం. ఏదేమైనా కూడా ఎండాకాలం చాలా ఎక్కువగా ఏసీలు వాడుతుంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది.